హాయ్ అండి, అందరికీ నమస్తే. పెరటి తోటకు స్వాగతం. పెరటి తోటలో ఈరోజు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్నవి. అవన్నీ మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం పదండి. చిక్కుడుగాయ మళ్ళీ చక్కగా చెట్ల నిండా ఉంది. మళ్ళీ పూతగిట మంచి నిండుగా వచ్చేసింది. తీసేసుకుందామంటే ఇంకా క్రాప్ అనేది ఎక్కువగా వస్తుంది. కొంచెము లావుగా అయిందే తెంపుకుందాం. పోయిన సండే గార్డెన్ మీట్ ఉన్నప్పుడు అప్పుడు కొంచెం కొంచెం ఉండే, ఇప్పుడు మళ్ళీ నిండుగా అయిపోయింది చూడండి. ఈ చిక్కుడుగాయ క్రాప్ వస్తుంది కానీ ఇలా విత్తనాలు తక్కువే ఉంటాయి. ఇక్కడ భూమి మీద పడ్డది, ఇక్కడ చూడండి గొల్లలు గొల్లలు, మళ్ళీ కింద పడి తొక్కుడే తొక్కుడు. మళ్ళీ ఈరోజు అయితే మనకు సరిపోనే వస్తుంది. ఇక్కడ చూడండి పూత మళ్ళీ ఎట్లొచ్చిందో చూడండి. మొత్తం మళ్ళా గొల్లలు గొల్లలు చిక్కుడు పూతే. చెట్టు తీద్దామంటే పచ్చగా పూతతో ఎంత మంచిగా ఉందో చూడండి. ఇంకా ఎట్లా తీస్తాం మనం ఇంత మంచి పంట వస్తుంటే? ఎందుకు తీస్తావు, పెట్టినావు పెంచడానికే కదా అనుకోవచ్చు. మొత్తం తోట అంతా చిక్కుడు దిగే వారిపోయింది. ఇంకా వేరే మొక్కలు పెట్టుకోవాలి కదా, అందుకని. ఇక్కడ చూడండి కింద ఉన్న కొమ్మలకు ఎట్లుందో, తొక్కి తొక్కి పెట్టినాము, అయినా మళ్ళీ చిక్కుడుగాయలు కాస్తూనే ఉన్నాయి. వద్దనంగా వస్తుందంటే ఇట్లా మీదకి వేసేద్దాం, మళ్ళీ దొక్కుతాం. ఇగో అక్కడ గిట పోయింది చూడండి చిక్కుడు తీగ, చూస్తురా? ఇట్లా గుత్తులే గుత్తులు. ఈసారి మొత్తము పందిరి వేపిచ్చేస్తా, పై పందిరి వేపిస్తా. నిలువు పందిరి వేస్తే బరువుకు మొత్తం భూమి కొరిగిపోతుంది. 2 సార్లు అట్లే ఫెయిల్ అయిపోయినా. ఇంకా ఈసారి పైకి వేపిస్తా. మొత్తం పైన ఉంటే మనకు తెంపుకోవడానికి ఈజీగా ఉంటుంది, కింద సీజు ఉండదు, కాయలు మంచిగా కనిపిస్తాయి. ఇగో ఇట్లా కుప్ప కుప్ప కాకుండా నీట్గా ఉంటుంది. ఏమో అనుకుంటున్నా కానీ మళ్ళీ అది ఎట్లయితుందో తెలియదు కదా. ఏమో అట్లా వేపిద్దామని అయితే అనుకుంటున్నాము. మరి ఎట్లయితుందో చూడాలి. ఎండాకాలంలో చేసుకోవాలి. ఇంకా ఎండాకాలం ఏముంది, రానే వస్తుంది. ఇప్పుడే విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. మనం మొక్కలను ఎట్లా కాపాడుకుంటామో ఏమో భయం అవుతుంది. సాయంత్రం కల్లా మొత్తం వాడిపోతున్నాయి. ఫిబ్రవరి 1 నుండే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి చూడండి. ఎండలు ఎప్పుడు ఉంటాయి? ఏప్రిల్ మేలో. ఇప్పుడు చలి ఉండాలి. ఉదయం పూట చలి ఉంటుంది, మధ్యాహ్నం పూట ఎండ ఉంటుంది. ఇక్కడ గిట్ ఉన్నాయి మొత్తము చిక్కుడు గొల్లలు. ఇటువైపు గిట అన్ని గొల్లలే. ఇంకా ఈరోజు అయితే తక్కువే అని చెప్పుకోవాలి చిక్కుడుగాయ. మనం పోయినసారి తెంపినప్పుడు 6 కేజీల చిక్కుడుగాయ వచ్చింది చూడండి. ఇంక ఈరోజు 1 కేజీ అంత వస్తుంది అంతే. కానీ నెక్స్ట్ టైం తెంపినప్పుడు మళ్ళీ చాలా వస్తుంది. ఎందుకంటే పూత చూస్తే మీకు తెలుస్తుంది, దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నా. అసలు ఈ చెట్టు ఏం బలం తీసుకొని మనకి ఇంత కాయ ఇస్తుందో అర్థమైతలేదు. మనం ఏదైనా బలమైన పోషకాలు ఇవ్వడానికి కూడా మనం అది ఎక్కడుందో దాని వేరు అనేది తెలియదు కదా. అంటే దాని మొదలు అనేది ఎక్కడుందో తెలియదు కదా. ఇప్పుడు ఇదంతా పాక్కుంటూ వచ్చింది ఇట్లా ముందలకి. ఇది తెల్ల చిక్కుడుగాయ, ఇది గిట గుత్తులు గుత్తులే. ఇక్కడైతే పెద్ద గుత్తి. ఈ బుట్టి కింద పెడితే కానీ నాకు తెంపడానికి వచ్చట్లేదు. ఈ కాయ చూడండి ఇట్లుంటుంది. ఇది గిట మంచి టేస్ట్.
భలే కాస్తుంది ఇది గిట. ఇప్పుడు ఇందులో 2 చెట్లు ఉన్నాయి, కానీ 2 పొడుగు కాయలే. ఇగో ఇక్కడ కిందికి చూడండి, నేలపైన గుత్తులు. అడుగు భాగంలోనే ఎక్కువ ఉన్నాయి చిక్కుడుగాయలు. చూడండి, ఈరోజైతే ఈ బుట్టి నిండా చిక్కుడుగాయ వచ్చింది. పోయినసారి 6 కేజీలు వచ్చింది, ఈసారి అయితే కేజీ పైన వచ్చింది అనుకోండి. ఇంచుమించు కేజీన్నర ఉంటుంది. చాలు, ఈ మాత్రం వస్తేనే చాలు. ఇంకా ఇక్కడ ముసుగు వంకాయలు ఉన్నాయి, ఈ ముసుగు వంకాయలు గిట్ట తెంపుకుందాం. మనకు ఇట్లా ముసుగు వంకాయలు ఒక్క చెట్టు పెట్టినా కూరకు సరిపోని వస్తాయి. చూడండి, ఇది చెట్టు అన్నమాట. అంటే మన పూర్వకాలంలో ఇలాంటి చెట్టు పెరటి తోటలో పెట్టుకునేది. ఇంకా ఒక్క చెట్టుకే మన కూరకు సరిపోని వచ్చేది. అందుకని నేను గిట్ట అట్లే చేస్తున్నా. ఇప్పుడు ఇట్లా 2 చెట్లు పెట్టుకుంటే ఇంకా ఎప్పటికి ఉంటుంది మన తోటలో. అలాగే చెట్టు బెండ గిట్ట అంతే, ఇట్లా ఒకసారి పెట్టుకుంటే ఎప్పటికీ ఉంటుంది అన్నమాట. ఇంకా ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు గిట్ట తెంపేసుకుందాం. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి, చెట్టుకు 2, 3. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా మిరప చెట్లు పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఇట్లా వస్తాయి అన్నమాట టైంకి. చలికి చక్కగా చిగుర్లు వచ్చి కాస్తాయి. ఇప్పుడు అట్లే కాస్తున్నాయి చూడండి ఈ మిరపకాయలు. కొంచెం జాగున్నా ఇట్లా ఓ మిరప చెట్టు, ఓ టమాటా చెట్టు, ఓ వంకాయ చెట్టు పెట్టుకుంటే కూరకు సరిపోని ఇట్లా వస్తాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి మిరపకాయలు. మొన్న నర్సరీ మేళలో ఇలాంటి మిర్చి మొక్కలు గిట్ట ఉన్నాయి, కానీ తీసుకోవాలనిపించింది. ఎందుకు అబ్బాయి, మా దగ్గరనే మస్తు రకాలు ఉంటాయని ఇక తీసుకోలేదు. ఇక చూడండి, ఇట్లా రకరకాల మిర్చి మన పెరటి తోటలో. ఇక్కడైతే పచ్చిమిర్చి మొక్క చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో, అలాగే గ్రీనరీ. మనకు ఇట్లా నేలపై ఉన్నప్పుడు చెట్టు చుట్టూ పాదులాక వేసుకొని నీళ్ళు ఇచ్చుకుంటే ఎండాకాలము మంచిగా వస్తాయి మిరపకాయలు గిట. మిరపకాయలే కాదు, ప్రతి మొక్క అంతే. ఇక్కడ చూడండి, ఇవి వాటర్ మిల్లన్ విత్తనాలు పెట్టుకుంటే చక్కగా ఇట్లా మొలిచినాయి చూడండి. అలాగే ఇవి తెల్ల కాకర. ఈ విత్తనాలు నేను విజయరెడ్డి దగ్గర తీసుకున్నా కదా, మీకు ఇంతకు ముందు వీడియో గిట చేసి చూపించిన. విజయరెడ్డి నాకు పంపించిన విత్తనాలని, అప్పుడు తీసుకున్న విత్తనాలు ఇలా గ్లాసులలో వేస్తే చక్కగా మొలిచినాయి చూడండి. ఇట్లా మొలిచినాయి కదా, మేమంతా ఇక్కడ పెట్టుకుందామని తీసుకొచ్చిన అన్నమాట. ఇప్పుడు ఇదంతా ఖాళీ ప్లేసే ఉంది. వచ్చేది ఎండాకాలము. ఈ ఎండాకాలంలో మనం చక్కగా ఇలా పుచ్చకాయలు, కీరదోసకాయలు పెట్టుకుంటే ఆ వచ్చిన పండ్లను తింటే వేడి నుండి తట్టుకుంటాం అన్నమాట. అందుకనే ఎండాకాలంలో పుచ్చకాయలు, కీరాలు పెట్టుకుంటే మనకు మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఇక్కడ పెరటి తోటలో నాటుకుంటా. ఇప్పుడు కూరగాయలన్నీ తెంపుకున్న తర్వాత నాటుకుందామని నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన. ఇప్పుడు ఇవి గిట నాటుకుంటా. ఇంత చక్కగా మొలిచినాయి. ఒక్కొక్క గ్లాసులో 2 విత్తనాలు వేసుకున్నా, 2 మొలిచినాయి చూడండి. ఇంకా ఈ గ్లాసులో అయితే తెలియక ఓసారి 2 వేసినా, ఓసారి 2 వేసినా, ఇంకా 4 మొలిచినాయి చూడండి. చూసిర్రా, 4 మొలిచినాయి. తెలియక రెండవసారి వేసిన. ఇంకా ఇక్కడ చూడండి సూర్యముఖి మిర్చి, అలాగే ఇక్కడ బుల్లెట్ మిర్చి. ఇలా 2 రకాలు ఎట్లున్నాయో చూడండి. రకరకాల మిర్చీలు అన్నమాట. ఇంకా ఎన్ని రకాలు చూడండి. ఇదొక రకమాయే, ఇదొక రకము. ఇంకా చెర్రీ మిర్చి, ఇంకెన్నో రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి మిర్చి మొక్కలు. ఈ బ్లాక్ టబ్లో 4 మొక్కలు పెడితే నిండా పూత ఉంది. అలాగే కాయలు గిట కొన్ని వచ్చినాయి, తెంపేసుకుందాం. ముడత అనేదే లేదు చూడండి. అది విత్తనాన్ని బట్టి ఎట్లా, కొన్ని అయితే ముడత ఉంటాయి. ఇప్పుడు మన తోటలోనే చూసుకోవచ్చు. కొన్ని ఏమో ఇట్లా ముడత లేకుండా మంచిగా ఉంటాయి. వావ్, మిరపకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో.
చూసిరా ఇక్కడ ఉంది ఒకటి. ఇక చూడండి భలే ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి ఈ గురుగులు కొబ్బరి చిప్పలు ఎంత చక్కగా ఉన్నాయో. ఈ చిప్ప చూడండి, చిప్పలో మరమ మొక్క పెట్టుకుంటే ఎంత అందంగా ఉందో. ఇవి కట్టెలండి. ఇప్పుడు మన తోటలో జామ చెట్టు కొట్టేసినాము, ఇంకా కొన్ని చెట్లు కొట్టేసినాము. అప్పుడు ఈ కట్టెలు పడేయకుండా ఇట్లా నాటుకొని ఇట్లా ఒక కట్టె పెట్టుకొని ఇలా చిన్న చిన్న కుండీలలో చిన్న చిన్న మొక్కలు అంటే ఇట్లా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకుంటే ఎంతో అందం. చూడండి ఇది వచ్చేసి పెరుగు డబ్బా. ఇట్లా పెరుగు డబ్బాలలో, మన బిర్యానీ డబ్బాలలో, గురుగులలో, వాటర్ బాటిళ్ళల్లో ఇలా కొంచెం కష్టపడి తయారు చేసుకుంటే తోటకే అందం అన్నమాట. మంచిగా అనిపిస్తుంది కదా. ఇలా తోటలోకి వస్తే ఇలాంటివి చూస్తుంటే ఎంతో సంతోషమో. చూడండి భలే ఉన్నాయి కదా. ఇక్కడ కొత్తిమీర చూడండి హార్వెస్ట్కు రెడీగా ఉంది, కాకపోతే ఎర్రగా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇది గిట అంతా తీసేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఎండలు వస్తున్నాయి కదా, కొత్తిమీర పెంచడం కష్టమే. ఇంతకు ముందు మంచిగా వచ్చింది కొత్తిమీర, ఇప్పుడు రాదు. ఇక సంక్రాంతి వెళ్ళిపోయిందంటే, ఇక శివరాత్రి వెళ్ళిందంటే ఇక కొత్తిమీర రావడం కష్టం అన్నమాట. అంటే ఎండలకు పడిపోతుంటుంది, ఇప్పటికే పడిపోతుంది. ఇవి నాటు ధనియాలే చూడండి, నాటు పోసుకుంటేనే మనకు మంచి స్మెల్ ఉంటుంది. ఇంకా షాపులలో నాటు ధనియాలు ఏడ దొరుకుతున్నాయి, దొరుకుతలేవు, కానీ ఇక్కడ మాకు దొరుకుతాయి. చూడండి చక్కటి కొత్తిమీర. ఇంకా మన టవర్లలో మెంతం కూర రెడీగా ఉంది హార్వెస్ట్కి. ఇంకా ఇది గిట అంతా తెంపుకుందాం. పడిపోయింది చూడండి, ఎండకు బాగా ఎండ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు అంటే ఉదయం కాబట్టి నీడుంది, ఇంకా కొంచెం 10 అయ్యిందంటే చాలు మొత్తం ఎండబడి మొత్తము పడిపోయింది. కానీ ఇట్లాంటి వాటిలలో ఆకుకూరలు మంచిగా వస్తాయి చూడండి, కొత్తిమీర కానీ మెంతం కూర కానీ. ఇక మేమైతే ఇక్కడ పుదీనా పెట్టేసుకున్నాం, ఎందుకంటే పుదీనా ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది కదా. ఇంకా ఇట్లాంటి వాటిలలో పుదీనా ఇంకా బెటర్. చిన్న చిన్న వాటిలలో పుదీనా ఈజీగా వస్తుంది కదా, అందుకనే పుదీనా పెట్టుకోవాలి. ఈసారి మేము మెంతం కూర చాలానే తింటాం చూడండి, ఎక్కువ మెంతం కూర పోసిన. ఇగో ఇక్కడైతే అంతా పడిపోయింది, ఎండను తట్టుకోదన్నమాట. ఎండ చాలా వస్తుంది కదా, మీరే చూస్తున్నారు ఎండ ఎంత కొడుతుందో. ఇక్కడ గిట మొత్తం పడిపోయింది చూడండి. ఇక కొంచెం మెంతం కూర గిట వచ్చేసింది. ఇంకా ఈ టవర్లలో గిట పాలకూర వేసుకున్నాం కదా, ఇంకా మళ్ళీ వారం అయితే హార్వెస్ట్కి వస్తుంది. ఇప్పుడు లేతగా ఉంది చూడండి, కానీ పాలకూర చక్కగా వచ్చింది. ఇది ఎండ కొట్టినా అంత ఎఫెక్ట్ ఉండదు అనమాట, పాలకూరకు మంచిగానే వస్తుంది, కాకపోతే నీళ్ళు ఇస్తుండాలి. ఇంకా ఇందులో అయితే ధనియాలు పోసుకున్నాము, ఇంకా కొన్ని కొన్ని మొలిచినాయి, కొన్ని కొన్ని మొలవలేవు. అవి విత్తనాలు బాగాలేకపోతే అట్లే ఉంటుంది. ఇందులో గిట పుంటి కూర పోసుకున్నాము, కొన్ని కొన్ని వచ్చినాయి, కొన్ని కొన్ని పోయినాయి, మళ్ళీ పోసుకోవాలి. ఇంకా పొప్పడి చెట్టుకు కొన్ని పొప్పడికాయలు ఉన్నాయి, తెంపుకుందాం. ఇంకా ఇగో ఒక చిన్న పొప్పాయ పండు వచ్చింది చూడండి, మెల్లగా వేయండి సార్, నన్ను ఎత్తి మీద వేశారు. క్యాచ్ కట్టేసిన. ఇది కచ్చిది, చేతికి అందదు కదా. అన్ని క్యాచ్లే క్యాచ్లు. ఇక అయిపోయినాయి పప్పాయలు గిట. ఇష్టం ఉన్న పప్పాయ పండ్లు తింటాం ఈసారి. ఓ 4-5 పెట్టుకుంటే ఎప్పటికుంటాయి, కానీ ఇక ట్రై చేద్దాం. వావ్ 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 వావ్, నా బుట్టిలో వచ్చి పడే నీకు తగిలింది కదా సార్.
ఇక లేకుంటే వద్దు, కచ్చి వద్దు సార్, ఉండండి సార్. అవి మాగాయి మళ్ళీ. ఇంకా ఇప్పటి వరకు పెరటి తోటలో తెంపుకున్న కూరగాయలు అయితే కొన్ని వచ్చినాయి. ఈసారి ఎక్కువ హార్వెస్ట్ లేదు. నేను పండ్ల మొక్కలు పెడదామని అయితే తోటకు వచ్చిన, అట్లాగే చిన్న హార్వెస్ట్ ఉంటే చేసిన. ఆ చిన్న హార్వెస్ట్ ఏందో మీరు ఇప్పటిదాకా చూసిరు కదా, మరి ఎన్ని వచ్చినాయో చూద్దాం రండి. ఒక 5 చిన్న చిన్న పప్పాయలు వచ్చేసినాయి, 1 కేజీ పైనే చిక్కుడుగాయ వచ్చింది, ఇంకొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం మెంతం కూర, 4-5 వంకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు. ఈ రోజు అయితే చిన్న హార్వెస్టే మన పెరటి తోట హార్వెస్ట్. మరి ఈ చిన్న హార్వెస్ట్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.